ఇంత తాగబోతాడు దెంప. ఒక్కనాడన్నా ఇంట్లోండి పని చేసింది లేదు. తిరుగుబోతు కుక్క తిరుక్కుంటూనే ఉంటాడు. తాగుడు తప్ప ఏ సోయే ఉండదు. పెళ్ళం సోయి ఉండదు, పిల్లలు లేకపాయే. దొంగ బాడుకావు ఎట్లా బతుకుడు రా, బతుకుడు సోయ అనేది ఉండదు. మరి పెళ్ళమ్మ నువ్వు ఆ పని చెయ్యి, నేను ఈ పని చేస్తా అంటాడా? చెయ్యడు. పొద్దుగాల మంచాలకి వెళ్ళి లేచినోడు ఇక మళ్ళీ సాయంత్రం అయ్యేదాకా కనబడడు. ఒకవేళ పొద్దుగాల వచ్చినా మంచిగా తాగేస్తాడు రిమ్మకామాన. దొంగ ముండ కొడుకు. అద్దే ఆ వయసు అంటూ ఇచ్చి నాకు కట్టబెట్ట క్యాంట కట్టబెట్టే. మొఖం చూస్తే గుణవంతులు లెక్కనున్నాడు, మంచిగా చేస్తాడు, మంచిగా పొడుగు చేస్తాడు అని చెప్పిండ్రు. చి, నా అబ్బాయిని అనేటట్టు లేదు, ఇటు నా మొగని అనేటట్టు లేదు. మధ్యలో నేనే సచ్చుడైతుంది. రాని నా తాగుబోతు ముండ కొడుకు అయితే రాని. శిశి పాడుగా ఎంతకన్నా ఎగియాలవ్వా నేను. పెండ్ల ఈ సంవత్సరాలు కాబట్టి పోరగన్ను లేకపాయే. ఆయనకి ఈ సోయ లేదు, ఆ సోయ లేదు. ఇల్లు సోయ అయితే అస్సలే లేదు. ఓ పిల్ల, పొద్దున్న లొల్లు తయారు చేసిర్రా. వాడందా నువ్వు ఇంతే రోజు ఇదే లొల్లా? మీకు ఎక్కడేం పని లేదా? ఓ పిల్ల, ఎందుకు లొల్లి రోజు పొద్దున్నే? తెలియని ముచ్చట్నా నీకు? ఎందుకు లొల్లి ఊకే సప్లే కూకోక? ఏం చెప్పమంటావు అక్క, నీకు తెలివందా? పొద్దుగాల నుంచి మంచాలకు వెళ్ళిపోయినోడు రాకపాయ ఇంటికి. రోజు తాగచ్చుడేనా? తాగి ఇంట్లో పైసలన్నీ ఒడగొట్టబట్టే. సంపాదించుకొని తాగేటోడా? అట్లా కాకపాయే. నేను రోజు కూలికి పోయిన పైసలతో తాగబట్టే ఇంట్లో సామాను ఉండకపాయే. ఏం కూర చేయాలో అర్థం కాకపాయే. ఇంత పప్పు ఉప్పు ఉంటే అయిపోయినావు. మళ్ళీ లొల్లి ఏమన్నా అంత మళ్ళా లొల్లి అంటే నేను ఏం చేయాలి? పప్పు ఉన్నాక గింతసేపు ఆలోచించుదునా? ఎప్పుడో వేసి పారేద్దును. దొంగ ముండ కొడుకు. ఒక్క కూరగాయలు అన్నది ఏడాయే. ఓ రోజు పెళ్ళమా నేను కూరగాయలు తెచ్చిందే. నాకు వంకాయ కూర, పప్పు కూర, అదో చేయి ఇజ్జే అని అడిగిండా? ఎన్నడన్నా? ఆరానికి ఒక రోజు ఆదివారం చికెన్ అన్నదేడు. దొంగ వాడుకావు. ఊక తొక్కు నూరు పెడతానా, అదే తిని సత్తడు ఇయ్యాల. మీద మన్నుపోయ్యా. ఉట్టిగా చేసుకున్నా అని లగ్గం చేసుకున్న మానానికి తప్పుతుందా? ఏం చేద్దాం బుజ్జిగా? చేసుకున్న మానానికి వెళ్ళేది ఇవ్వాలి. మెడగొడ్డ పాము కరువుగా తప్పుతుందా? రోజు ఏడితే ఎట్లిగా చెప్పు. అదే అక్క, ఏదేమైనా సంసారం ఎలా తీసుకుంటాను. ఈయన వదిలేసిపోవడం ఎంతసేపు అక్క? ఈ నుంచి నా అవ్వగారింటి పోయినా నా వాళ్ళకి చిన్నతనమే. ఈయన వదిలేసిపోయినా ఈయనకి చిన్నతనం అవుతుంది. అందుకే ఎట్లున్నా సంసారం ఎలా తీసుకుంటాను. ఏం చేయాలైనా రాతే దేవుడు అంత రాసిండు. ఈడు మంచిగా లేకపోయినా నాకు పిల్లలు పుట్టినా వాళ్ళతోటన్నా సుఖంగా ఉంది కావచ్చు. దేవుడు నాకు ఆ భాగ్యం కూడా ఇవ్వలేదు. సరే, నా లొల్లి ఎప్పుడు ఉండేదే కానీ పొద్దుగా ఏదో పని పడి వచ్చినట్టున్నావు కదా. ఏందక్క? ఏం పని లేదు. మీ లొల్లి మీకుంది. ఇప్పుడు ఏం అడగాలి? ఏం కాదు అడుగక్క. ఈ లొల్లి ఎప్పుడు నీకు మొన్న పానం మంచిగా మంచిగా అయింది. జ్వరం వచ్చిందట. అయ్యో, నాకేమైంది అక్క? నేను మంచిగానే ఉంటాయి. పొలం కాడికి కూడా పోయి వచ్చిన. అవును, జ్వరం వచ్చిందట కదా మొన్న నీకు రియల్గా. ఎవరన్నారు? తమ్ముడు అన్నాడు పైసలు తీసుకున్నాడు. అవ్వా, దొంగ బాడుకోవు. పైసలు తీసుకున్నాడు? ఎంత ఇచ్చినావు? మా దగ్గరకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోవాలని పైసలు ఇచ్చిండు. అది తీసుకున్నాడు. దొంగ తాగబోతు ముండ కొడుక. నువ్వు ఇంటికి రాడు ఇయ్యాలి. ఇంటికి రాని సంగతి ఎందుకు? నువ్వు మంచిగా అయింది పానం నీకు? అయ్యో, నేను ఎడిపోయినా అక్క. నేను ఎటు పోలేదు. పొద్దుగాల శని కాడికి పోతానా, సాయంత్రం వచ్చి నా పని నేను చేసుకుని ఇంట్లోనే ఉండబట్టి నాకు పైసలతో ఏం అవసరం చెప్పు? జ్వరం వచ్చిందని తీసుకొని వచ్చిండు అక్క ఈ పైసలు. అది కాదక్క, ఏదన్నా అవసరం ఉంటే నేనే అడుగుతా కదా నిన్ను. గాడత్తే నువ్వు కానీ పైసలు ఇస్తావు చెప్పు. తమ్ముడా అని నమ్మిని ఇచ్చినావు. మళ్ళీ నేను ఎట్లా కట్టాలి? ఆడేమన్నా కట్టేటోడా? అయ్యో, మాకు తెలియదు. మరి ఫోన్ చేస్తే అయిపోతుండే. నిజమే కావచ్చు నీ జ్వరం వచ్చిందని నేను ఇత్తి తమ్మునికి. అయ్యో, నాకు ఇంట్లో కూరగాయలకే వెళుతలేదు రామగడ. అంటే ఆడికి ఇట్లా అప్పులు చేసుకొస్తే నా బతికి అంగట్ల పాలవుతుంది. కానీ ఇడేదో నా కొంప ముస్తాడు ఈ దొంగ ముండ కొడుకు. నువ్వు అట్లా నమ్మిస్తావక్క పైసలు? మనోళ్ళని నమ్మి ఇచ్చిన. పని చేసేటోడు కాదు, పాట చేసేటోడు కాదు. అంటే తాగుబోతు ముండ కొడుకు. పైసలు లేనెళ్ళొచ్చి అడిగితే నేను ఏడగట్టాలక్క చెప్పు. ఎందుకు లొల్లి కానీ ఉన్నప్పుడే ఇచ్చావు. కానీ ఎంత బుక్కడంత అండు తింటాడు, పండుకుంటాడు. ఏం లొల్లి పెట్టుకోకూరి. నేను వెళ్ళిపోతాను ఇక. మళ్ళీ వచ్చినప్పుడు ఇయ్యది. సరేనా? ఏం లొల్లి పెట్టుకోకూరి. నువ్వైతే ఆ ముండ కొడుకు పైసలు ఇవ్వకు. సరేనా? సరే సరే సరే. అది ఇలా నా చేతిలో వచ్చిండు కానీ ఇంటికైతే రాని అంత ఆగొత్తాడు దెంప. ఒక్క పని చక్కగా చేయడు. మీదికెళ్ళి అప్పుడాట. పిల్ల వెంకటమ్మ,
ఇలా 90కి పైసలు ఇస్తావా నీ ఇప్పాల కొట్టనే నీ ఆగు అత్తు నాగు ఏ ఉన్నావా నీ దా పైసలు వచ్చినవారా తాగుపోతుంటా కొడుక పొద్దున్న నుంచి నీకోసమే చూస్తాను ఎటు పోయినవరా మంచాలకి వెళ్ళేసి అవురా ఎటు పోతే తాగడానికి పోతున్నాయి మా తల్లి తాగడానికి పోతానవా ఈ బతుకు జడ తాగి 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 సత్తవురా ఎన్నడో నీకు బాగా రోజులు బతికిలేవు నూకలు లేవురా నీకు ఎన్ని రోజులు బతుకుతుంది రోజు తాగుకుంటుంటే బతికిన రోజులే స్వర్గం దొరుకుతుంది ఇలా నీకెవరు నేర్పించుండ్రా ఈ తాగుడు తాగి తాగి ఏం చేద్దాం అనుకుంటాను కొంప నుంచుదాం అనుకుంటాను ముంచుదాం అనుకుంటాను కాదే నువ్వు ఎందుకు కోరుతున్నావు నాతోటి ఏమైంది చెప్పు నీకేం కావాలి తాగుతావా అవురా కుక్క ఎన్ని రోజులు తాగుతావురా ఇట్లా నీకు బతుకుదామన్న తెలివి లేదురా అందరు ఎట్లా బతుకుతాండ్రు ఇంకా మళ్ళీ నన్ను చూడిపో ఎంత మంచిగా బతుకుతాండో అంతెందుకు నిన్న కాక మొన్నగా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు రమేష్ ఎంత మంచిగా బతుకుతాండో చూడిపో అవునే అన్నో నేను పేరు చెప్తున్నావు మరి వాళ్ళని లగ్గ చేసుకుంటే ఏమని ఎట్లా లగ్గం చేసుకోవాలిరా తాగిపోతుండే కొడుకు ఎవరైనా ఇజ్జది పోతుంది నా విషయం ఎందుకు ఎత్తున్నావే మరి ఎందుకు రా ఈ తాగుడు ఎందుకు కొంపలు ముంచుతాయిరా తాగితే కాదే నీకేం కావాలి చెప్పే నీకేం లేదు చీర లేదా రైకే లేదా ఏం లేదా చెప్పే నీకెందుకు నా మీద వాడితో పూర్తిగా లేస్తేనే పొద్దుగా లేచి మొగోడు అన్నాక ఓ పొలం కాడికో చేను కాడికో పోయి కరెంటు పెట్టుడో గిసొంటి పనులు చేస్తారా నువ్వు ఎందుకు బతుకుతానవు రా గిసొంటి తాగిపోతాడా నాకు ఎందుకు తాగుతాయి ఒక 90కి అయిపోతుంది కొంచెం ఉంది మంచిదాని కదా ఒక 90కి పైసలు చెప్పు మంచిదాని కదా 90కి పైసలు ఎక్కువ అంటే 90కి పైసలు లేపో అంటాడు బతుకులో చెప్పు ఎందుకు బతుకుతానవు రా నువ్వు ఇందుకే వస్తాను కానీ చేను కాడుకో పొలం కాడుకో పోవాలి ఇంకా తక్కువ మొగోడు అయితే నీకేం నేర్పించింది రా తాగు నేర్పించిందా ఇదే సాలు పడుతుంది కొడుకు కూడా కట్టం చెప్పు 2-3 కట్టం కట్టం తెస్తారు కట్నం పని చేసుకొని బతుకుడు శాత కాదు కానీ ఇంకింకట కట్నం కావాలట కట్నం ఉండే కొడుక రేపటి నుంచి తాగాలి నీ ఇజ్జత్ ఏమవుతుందో ఇజ్జత్ కానీ ఈ పల కొడుకు చెప్తున్నా పైసలు ఇస్తావయ్యవా నా ఇజ్జత్ నా ఇజ్జత మరి ఎట్లా కనబడతానరా నీకు నేను కాదు కైకిల్ పైసలు పోయి కైకిల్ పైసలు ఎక్కడిరా ఇంట్లో పప్పు లేకపాయే ఉప్పు లేకపాయే ఓ లో ఎట్లా బతుకుడు పిల్లలు పుడితే ఏం పెట్టి సాధ్యం అనుకుంటాను నువ్వు పిల్లలు సోయి నాది తాగి 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 ఒక్కటే తాగుడు ఉన్న భూములన్నీ అమ్ముతావు తాగి తాగి నీకు పిల్లల రంది ఉన్నదిరా పిల్లల రంది ఉన్నదా ఊళ్ళేకపోతే ఇజ్జది పోతాంది ఓ బాబా పెళ్లి చేసుకొని గిన్నెలు అవుతుంది ఓ పోరగండ్ల సోకులేదు ఏం సోకులేదు అదేమో చీరలు కట్టుకొని ఆ చీరలు కట్టుకొని ఏమో సింగారించుకుంటది ఆడేమో తాగడానికి పోతాడు తాగుతాడు అనమాట ఇల్లు ఉన్నదా మనకేమన్నా అవ్వ ఇల్వ తీసుడు తప్ప నువ్వు ఎందుకు బతికి సాగు చెప్పరా నీ బతుకు చెడా పైసలు ఇస్తావయ్యవా ఎక్కడిరా పైసలు తాగొచ్చినావు కదా ఇప్పుడే కైకిలు అని నా తాగడానికి పైసలు కావాలని చెప్పు ఇస్తావయ్యవా పైసలు ఎక్కడిరా నన్ను చంపు లేకపోతే గుత్తలు తాడు ఉన్నది అమ్మకు అది ఎప్పుడో అమ్మితివి నాకు కావాలి పైసలు కావాలి రేపు ఆపత్తికో సంపత్తికో ఏమున్నదిరా మన దగ్గర పిల్లో చెల్లో ఉడితే ఆనికి ఎవరు కాసు పెట్టాలని అద్దన పడితే ఓ పిల్లో చెల్లో కాడికి ఆలోచిస్తాండి ఇంకా తాగి తాగి ఇల్లు అమ్ముతావు రేపు మాపు జాగ అమ్ముతావు ఇంకా పిల్లలు పుట్టినా కాళ్ళకేమి ఇస్తావో అడే ఎకరం ఉంది కానీ అందులో అర్ధ ఎకరం అమ్ముతావు అది అమ్మినాక ఇంకేంది బాగా అడుక్కుందాం సరేనా నువ్వు అంతగా నువ్వు బతకని ఎవరైనా నేగలనియవు కానీ పైసలు ఇచ్చిందని కావాలని ఏం పైసలు రా పైసలు ఎక్కడి రా నీ ముఖం ముద్దులు పెట్టా ఏం పైసలు రా 90కి ఇప్పుడు ఇంతగానే తాగొచ్చినవరా నీ కాడు పాలేకో చేరువా ఎంతగానే తాగుతావు అయ్యో ఒర్రకని ఆకలి అవుతుంది అన్నం వేసుకురాపు ఏంది ఆకలి అవుతుంది అన్నం వేసుకురా వేసుకత్తమా వేసుకత్త ఎందుకు వేసుకురాను ఏం కూర అన్నవే ఏం కూర నిన్నా నువ్వు పొద్దుగాల చికెన్ తెచ్చిపోతావు కదా అదే మంచిగా నూనెలో ఫ్రై చేసిన నీ బతుకు చెడ ఎల్లిపాయ కారం మనకు గదే దిక్కు ఏమున్నదని నీకు ఎల్లిపాయ కారం ఎవరు తింటాడు నువ్వు రోజు 100కు 100 తాగే కంటే ఇంట్లో కూరగాయలు పెడతానో పప్పు ఉప్పులు పెడతానో లేదా చికెన్ తెస్తానో మంచిగా అండి పెడతా అది లేదా మనకి ఇది లేదా తాగి పంట సరిపోతుంది ముండ కొడుకు ఎటువన్న సోయలేదురా నీకు నువ్వైతే నాకు చికెన్ మటన్ 90 తీసుకురాపో
పండు పండు తాత నీ పానం సుఖానికి వచ్చింది తాగి తాగి. లొట్ట తీసుకోర్రా తాగుదాం తాగుదాం. అత్తు నాగురా లొట్టి తీసుకోరు లొట్టి ఒకటి. నేను 90 క్వార్టర్ తీసుకొని వస్తా. చికెన్ ఫ్రై చేసుకుందాం. తాగుడే ఇయ్యాల ఈ అవ్వ. దీన్ని వసూలు చేసుకున్నా తాగు. నేను 90 లొట్టి తీసుకోర్రా. ఎన్ని రోజులు వంటావో నీ పండు పాడుగాను. తలకాయ నొప్పుతుంది, నాలుక గుంజుతుంది. 90 ఎత్తేనే సెట్ అవుతుంది. ఒక్క రూపాయి లేదు. అవేమో నన్ను అడుగుదామన్నా ఒక్క రూపాయి ఇష్టపడి ఇది దాచిపెడితే నన్ను కైగా నా పిల్లం కూడా లేనట్టున్నది. ఎతుకుతిగా 90 ఎత్తే గుంజితే ఏంది ఏం వెతుకుతాను? తలకాయ నొస్తుంది. ఏంది తలకాయ నొస్తుంది, నాలుక గుంజుతుంది. 90 కానీ పైసలు వేయరా, 100 రూపాయలు వేయరాదు. పొద్దుగల తాగొచ్చి పన్నావు కదా, మళ్ళీ తాగడం అవసరమా? పైసలు ఎక్కడి ఎందుకు ఎత్తుకుతాను నువ్వు? ఇల్లంతా నువ్వు సంపాదించి పెట్టినావని ఆడిడు ఎత్తుకుతానవా? అందులో ఏమున్నది? నాలుక గుంజుతుంది. నాలుక గుంజితే ఇంత బువ్వ తిని నీళ్ళు తాగి పండు, లేకపోతే పొలం కాడికి పోయి పని చేసుకొచ్చుకపో. 90 గుద్దుతాయి సెట్ అయితేనే. 90 గుద్దులు లేదు, ఏం లేదు. 100 రూపాయలు ఇయ్యి. 100 రూపాయలు ఎక్కడికి? నువ్వు పని చేయకపోతే నేను పని చేయకపోతే పైసలు ఎక్కడికెళ్ళి వెళ్తాయి చెప్పు? ఒక అక్కలో మన వరి పోతుంది కానీ అక్కోళ్ళు అంటే గుర్తొచ్చింది. ఇంకా జ్యోతక్క దగ్గరికి వెళ్ళి పైసలు ఎందుకు అడకొచ్చినావు నువ్వు? ఇంకా నా పెళ్ళానికి జ్వరం వచ్చింది, దాన్ని హాస్పిటల్ లోల్కపోతా అని చెప్పినావు. ఇజ్జత్ తక్కువ పుట్టుక పాడుగాను. నీకెట్లా తెలిసింది? ఇటు పని చేయకపోతివి, ఇంట్లో పైసలు అన్ని ఒడగొట్టబడుతుంది, అటు బయట కూడా అప్పులు చేయబడుతుంది. ఇంకెట్లా ఎప్పుగా వాడతావురా నువ్వు? ఉర్రపో నీ సంపాదితపో. ఇంకా షిట్కి అయితే రాలుతాయి. రోజు పొద్దుగా 90 గుద్దితే మనం సంపాదిస్తాం పైసలు కదా. నేను చూడండి పైసలు తాగినోడి రావురా, ఇంట్లో పట్టుకపోయి తాగబడుతుంది. ఇంకా మందిని ఎందుకు అప్పు చేస్తాను చెప్పు? మంది కాదు, 100 రూపాయలు ఇయ్యే. అయ్యన్ని ఎప్పుడు కట్టాలి? నేను ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళి తీసుకోవాలి? బయట నువ్వు చేసిన అప్పులు ఎప్పుడు కట్టుకోవాలి? కొద్దిగా నన్ను ఇచ్చేది మానం లేదురా నీకు. ఏంది ఏం ఆలోచిస్తాను? ఇంకా సప్పుడేగా వండుకపో తిని. పైసలు కావాలి. ఏంటి పైసలు కావాలి? 1 రూపాయి బిల్ల కూడా దొరకదు. నువ్వు ఏ సందులో కాల్చిన దొరకది. నిన్న సంపాదించి పెట్టిన పైసలు అని కట్టెల పొంటి ఆ పొంటి ఈ పొంటి ఎత్తుకుతాను ఆడు. మొన్న కైకి పైసలు అడిగిందే, మరి ఉన్నదో లేదో బిడ్డ. మరి నాకుంటే ఖర్చు అవుతుంది, ఉన్నదో లేదో ఎటుకోయన. మరి ఉన్నవారవ్వా బిడ్డ? అవుగా అమ్మతాను కదా. అవును ఉన్నవారవ్వా? మొన్న కైకి పైసలు పచ్చడి వచ్చి ఇస్తారంటే ఉన్నవారవ్వా? పెద్దమ్మ నువ్వు పైసలు ఎందుకు పట్టుకొచ్చినావు? నాకు అవసరం అడుగుతున్నారవ్వా. నాకు పైసలు ఉంటే అవసరం ఉంటే నేనే అద్దును కదా. నాకు గోస అనిపించి నీళ్ళు పట్టుకొచ్చి ఇప్పుడు ఏం పట్టుకొని పో. ఏం కాదు, పట్టుకో. పైసలు లేవనుకున్నానే. ఎందుకు తెచ్చినావు పెద్దమ్మ? పైసలు అరే ఓ 1000 రూపాయలు అయ్యి, రూపాయి కాదు 2 రూపాయలు కాదు. అరే నేను 5-6 రోజులు కట్టబడ్డ పైసలు రా, నీకు దండం పెడతా. ఇద్దే పెద్దమ్మ పని లెక్క తెచ్చింది ఇప్పుడు పైసలు. సరే కానీ పోయిగా నువ్వు. నువ్వేం పోతావు? ముచ్చాడుకో, నువ్వు పోతున్నా. అరే పైసలు పట్టుకొని వెళ్ళిపోతాను. కట్టబడ్డ రూపాయలు పట్టుకొని పోవంటే పెద్దమ్మ నువ్వు ఎంత పని చేసినావు చెప్పు. అయ్యో నా రాత పాడుగాను, పాడుగాను.
ఎంతగానే వేయాలి పెద్దమ్మ, సంసారం పాడుగాను చేసుకున్నప్పటి నుంచే ఇది బాధ నాకు. ఒక్క పని చేయడాయే, పాట చేయడాయే, నేను చేసిన కట్టమంతా నేనే పెట్టుకోమంటే. అవు పెద్దమ్మ, పిల్ల లేకపోయే, చెల్లె లేకపోయే, పిల్లలు రంది లేకపోయే, ఈయనకి ఎట్లా బతుకుదామన్న సోయి లేకపోయే. నేను ఎట్లా బతకాలి చెప్పు. ఏం చేయాలి పెద్దమ్మ చెప్పు మరి. ఏం చేయలేదు, మెడకు పడ్డ పాము కరవక మానదిగా ఎట్టిపోతుంది. ఇంతగానం తాగబట్టే ఇది తాగకుంటుండడానికి ఏం చేయలేమా పెద్దమ్మ. మొన్న ఆగాడెవరో అనుకుని నిన్న పొద్దుగా తోలుకపోవాలన్నట 10 గడుపున. తోలుకపోతే పసరు మందులు పోతారట, ఇక తాగరట. బంద్ చేస్తాడు అట్లా చేస్తే? బంద్ చేస్తారట అనంగినుడు. సరే నేను పొద్దుగాల ఇన్ని తీసుకొని పోతా మరి. తీసుకొని పో. సరే బతుకుడు మంచిగా బతుకుతాం అన్నాక ఆ పని నేను ఎందుకు చేయించుకరాను. పొద్దుగానే లేచి ఆ మంచాలకి వెళ్ళి ఎత్తుకొని పోతా. సరే పెద్ద. సరే నేను పొద్దుగాల పోతా. మంచి ముచ్చడి చెప్పినావు. సరే పెద్దమ్మ పో మరి, మెల్లగా పో ఇంటికి. చెప్పండి. ఏమైంది? ఏం కాలే, ఊరికి పోయేది ఉన్నది. మనం చెప్పనా? ఏ ఊరికి? వాళ్ళ ఇంటికి పోయేది ఉన్నది. వాళ్ళ ఇంటి కూడా ఫంక్షన్ చెప్తాంట. తొందర పోదాంపా. ఏలే తొందరగా ఇటు చెప్పదు. ఏటో చెప్పలేవు. ఏ ఊరికి చెప్పవే? నీకెందుకు అవన్నీ తీసుకుపోయిన కాడికి పోదాంపా. ఏ ఆగో, ఏటో చెప్పవేంది? ఏటో చెప్పవేంది అంటాను. ఇంకా లచ్చక్కోళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉన్నదట. మంచిగా పొద్దుగానే చేస్తాను వాళ్ళు. కళ్ళ మందు పోతారట, చికెన్ మటన్ అన్ని ఉన్నాయట. చెప్పను పోదాం రా. ఆగో, ఏమైంది? ఇంత పొద్దుగాల ఫంక్షన్ ఎవరు పెట్టుకుంటూ ఇంత పొద్దుగాల ఏంది? మళ్ళీ అన్న నువ్వు ఏమంటున్నావు? కళ్ళు చికెన్ మందు అంటున్నావు. రోజు బంద్ చేయి అని లొల్లి పెట్టదానివి. ఇట్లా అంటున్నావు. ఇందులో మతలాబ్ ఉంది? మతలాబ్ లేదు, ఏం లేదు. వాళ్ళు పొద్దుగాల నుంచి షురువు చేసిండ్రట. రాత్రి తెల్లని దాకా పోసిండట కోళ్ళు మేకలు. నీకు చెప్పిరు, నువ్వు నన్ను తీసుకొని పోతున్నావు. నేను నమ్మాలి. చిన్న పోరని ఇప్పుడు ఏంది చెప్పు. నేను నమ్మని, నాకు ఇదంతా కాదు కానీ ముచ్చటేంది చెప్పు. ఏమున్నది, నువ్వు రోజు తాగెత్తాను. నా ఇజ్జత్ పోతాను, నా ఇలువ పోతాను. అక్కడ మా వాళ్ళ పరువు పోబట్టే, ఇక్కడ ఇంటికి ఇజ్జత్ పోబట్టే. మరి నువ్వు ఇంట్లో తాగుడు కాక బయట అప్పులు చేస్తే తాగబడుతుంది. చెప్పు, రేపు పిల్లలు పుట్టినాక ఏం పెట్టి చేస్తావు? అయ్యా మనకి ఏమున్నదంటే భూమి జాగలేకపాయ, అది లేకపాయ, ఇది లేకపాయ, అన్ని తాగుడికి పెట్టినా అమ్మినా అని చెప్తావా? ఇప్పటికైనా మారితే ఏమవుతుంది? ఏ మారుడే? ఇప్పుడు ఏంది ముచ్చడేంది చెప్పు, నాకు చెప్పు. ఏమంటున్నావు? ఇక పెద్దమ్మ రాలేదా నిన్న? వచ్చింది. అవు, ఆ పెద్దమ్మని అడిగిన, మరి ఇట్లా తాగబట్టే, ఇట్లా అప్పులు చేయబట్టే రోజు రోజుకు అధ్వానంగా తయారవుతాడు, నాకు భయం అవుతుంది పెద్దమ్మ అని అడిగిన. అడిగితే మరిగా పక్కూర్లా పసరు మందు పోతారట తాగటానికి, తాగుడు బంద్ చేయడానికి. ఏంది తాగుడు బంద్ చేయడానికా? మంచిదాట, మంచిగా మారుతారట, పని చేసుకొని బతుకుతారట. మనం బాగుపడితే మా వాళ్ళకి మంచి పేరు రాదా, మనకు మంచి పేరు రాదా చెప్పు. అట్లా కాదు, నేను మందు తాగింది అనుకో. మందు తాగినాక మళ్ళీ ఇప్పుడు ఈ మందు తాగబుద్ది. మందు తాగితే ఎట్లుంటుంది? పుసుక్కా నీ పోతే నీ బొట్టు అవన్నీ ఎట్లుంటుంది చెప్పు. అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు తాగుడు బంద్ చేసినావు అనుకో, మనం మంచిగా బతికితే మన పిల్లలు కూడా పుట్టచ్చు కదా. నేను రాను, తాగా. అట్లా అంటే ఎట్లా? నేను తాగా మందు, పసర మందు తాగా. ఏం తాగా? మరి ఎట్లా? ఇప్పుడు అది తాగా అనకపోతే ఇది తాగుతా. నీ అవ తాగపోతే ఏందే? ఇప్పుడు ఏం చేస్తానంటాను నాకు చెప్పు ముచ్చట. నాకు 100 రూపాయలు తాగత్తా. మళ్ళీ తాగుతానంటానవేందిరా? బాగుపడతాం తాగకపోతే, అర్థం చేసుకో. నేను రానంటే ఏం చేస్తుంది? గుంజుకుపోయి గుంజుకపోతా. మరి అత్తవరావా నువ్వు? అదొక సంగతి చెప్పు నాకు. ఈ పసర మందు తాగితే మళ్ళీ ఆ మందు తాగరా? దీని నుంచి ఎట్లా వేసి ఆ పసర మందు తాగకుండా తప్పించుకోవాలి. ఉసుక్కన మందు తాగించినాకు ఎల్లకాలాన్ని మందు తాగుకుంటా అవుతా. అవ్వ దీంతో నేను మందు తాగుకుంటూ ఉండలేను. నేను ఎత్తన్నా అట్లా ఇట్లా వేసి కుదరకిచ్చి. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అది కాదు, ఆ మందు ఏదో తాగి చూసేవురా ఒకసారి. ఏం కాదా మరి? నేను ఉంటానా పోతానా? భయం ఏం లేదు కదా. అరే మరి నాకు కూడా భయం కాబట్టి మరి తాగుడన్నా బంద్ చేస్తాను అనకపోతివి. ఇది తాగుతానంటలేవు, అది తాగుతానంటలేవు. అవన్నీ ఏదో అన్ని తలకైనప్పుడు పెడతావేంది నాకు. ఇప్పుడు ఏంది, తాగుతావా? తాగవా మందు నువ్వు? తాగన్నా. ఇట్లా అయితే నువ్వు వినవు కానీ నడు పసర మందు తాగిస్తా. పసర మందులో ఏం లేదు. పసర మందు తాగానే మళ్ళీ పసర మందు తాగినాక ఇది తాగినాక మళ్ళీ ఏమైంది అయింది అనుకో. ఇవన్నీ ఏమవుతాయి? ఈ మందు తీసినావా 190 ఇవి తాగుడే బంద్ చేస్తా. సరేనా?
నువ్వు వినవు నా మాట ఇవన్నీ మంచిగా బంధు పని చేస్తా మన పిల్ల జిల్లా కుడతారు మంచిగా ఆలోచన ఉండి ఇప్పుడు అద్దె ఎకరం ఎట్లాగా అమ్మిన ఉన్న అద్దె ఎకరంలో వ్యవసాయం చేసుకుని మంచిగా బతుకుదామే. నిజంగా తాగవు కదా? నిజంగా నీ మీద ఒట్టు తాగా. నిజంగానే. సరే మరి తాగద్దు. తాగుతానంటే అనుకో తీసుకపోతా పసరు మందు పోయించి. అబ్బో అస్సలే తాగా. సరేనా? నిజం కదా? నిజం. సరే దా మరి. మా బుజ్జి మంచి రేపటి నుంచి తాగితే నీ నడు. తాగా. అమ్మయ్యా ఇయ్యలాడికైతే దీని పసర మంది నుంచి బయటపడ్డా. రేపటి సంగతి దేవునికి పేరుక చూద్దాం. దేవుడా తప్పించుకున్నా. ఎట్లయితే అట్లా రేపటి సంగతి.